మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రెండవ షాట్లో ఈరోజు మనం విభూతిని ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలో అందరం విని తెలుసుకుందాం. విభూతి తయారీ విధానం. విభూతి తయారీలో శ్రద్ధ, శుద్ధత ఎంతో ముఖ్యమైనవి. సాధారణంగా క్రింది విధంగా తయారు చేస్తారు. యజ్ఞాగ్ని లేదా హోమాగ్ని నుంచి లభించే భస్మం, పవిత్రంగా నిర్వహించే యజ్ఞాలు, హోమాలు, పూజల సమయంలో ఏర్పడే బూడిదను సేకరించి శుద్ధి చేస్తారు. గోవు పేడతో తయారీ. గోవు పేడను ఎండబెట్టి పవిత్రంగా తయారు చేసి శుద్ధ జలంతో కలిపి అగ్నిలో కాల్చి తయారు చేసిన భస్మాన్ని విభూది అంటారు. మంత్రోచ్చారణతో శుద్ధి. తయారైన భస్మాన్ని శివమంత్రాలు, గాయత్రి మంత్రాలతో పవిత్రంగా శుద్ధి చేసి ధారణకు సిద్ధంగా ఉంచుతారు. తయారైన విభూది శుద్ధంగా ఉండాలి. వ్యాపారంగా తయారైన కలుషితమైన పదార్థాలను ఉపయోగించకూడదు. విభూది ధరించే సరి అయిన విధానం. 3 కణాలుగా, గీతలుగా, నుదిటిపై, ఛాతీపై, భుజాలపై 3 గీతలుగా ధరించడం శైవ సాంప్రదాయంలో ముఖ్యమైనది. మంత్రంతో ధరించాలి. ఓం నమ శివాయ లేదా మహాదేవాయ నమః వంటి మంత్రాలను జపిస్తూ ధరించాలి. నుదిటిపై మధ్యలో లేదా కాస్త పైభాగంలో, నుదిటిపై 2 కళ్ళ మధ్య ఉన్న ఆజ్ఞాచక్రంపై ధరిస్తే మనసు ఏకాగ్రంగా ఉంటుంది. పవిత్రంగా, గౌరవంగా, శ్రద్ధతో, శుద్ధంగా, మనసులో భక్తితో ధరించాలి. విభూది తాత్విక అర్థాలు. నశ్వరత్వాన్ని గుర్తు చేయడం. శరీరం నశ్వరమని, అంతిమంగా బూడిదలో కలిసిపోతుందని గుర్తు చేసే సంకేతం. అహంకారాన్ని దూరం చేయడం. నేను శాశ్వతం కాదు అనే భావన మనసులో నాటడం ద్వారా దుర్గుణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. శివతత్వాన్ని స్మరించడం. శివుడు అన్నింటిలోనూ ఉన్నాడనే భావాన్ని మనసులో పెంచుతుంది. శుద్ధతను సూచించడం. శరీరం, మనసును పవిత్రంగా ఉంచేందుకు సంకేతంగా పనిచేస్తుంది. ధ్యానానికి సిద్ధంగా ఉండడం. నుదిటిపై ధరించడం ద్వారా ధ్యాన సమయంలో మనసు శాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇంతకుముందు ఆడియోలోనేమో విభూది ఎందుకు ధరించాలనేది మనం చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్లో విభూతిని ఎలా తయారు చేయాలో చెప్పుకున్నాము. మొత్తానికి విభూతి యొక్క ప్రాముఖ్యతని బాగా అర్థం చేసుకున్నాం కదా. ఈ విషయాన్ని కూడా 10 మందికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసి ఒక లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.